హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మనం చూసుకున్నట్లయితే కనుక అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడేటువంటి ది మోస్ట్ ఇంపార్టెంట్ కంటెంట్ అనమాట అండి. ఇది ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ లేకపోతే మహిళా రిజర్వేషన్ చట్టం 2023కు సంబంధించినటువంటి ట్రిక్స్ తోటి ఈ వీడియో అనేటువంటిది మీ ముందు తీసుకురావడం జరిగిందనమాట అండి. ఎందుకంటే ఈ కంటెంట్ అనేటువంటిది రాబోయేటువంటి ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఇది ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట అండి. సో దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది మీకు ఇప్పుడు తెలపడం జరుగుతుంది అనమాట అండి. అయితే ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ ఏదైతే మహిళా రిజర్వేషన్ చట్టం ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి ట్రిక్స్ అనేటువంటిది నేను మీకు ముందుకు తీసుకురావడం జరుగుతుంది అనమాట అండి. ఈ చట్టం పేరు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక మహిళా రిజర్వేషన్ చట్టం అనేటువంటిది మనం రెగ్యులర్ టర్మినాలజీలో పిలిచేటువంటి లేకపోతే పలికేటువంటిది అనమాట అండి. దీనికి ఈ చట్టానికి పెట్టినటువంటి మరొక పేరు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక ఆల్రెడీ అంటే నారీ అంటే ఉమెన్ సంబంధించినటువంటిది, నారీ శక్తికి సంబంధించినటువంటి వందనం తెలుపుతూ చేపట్టినటువంటి చట్టం కాబట్టి నారీ శక్తి వందన అనేటువంటి చట్టం అనమాట. విమెన్ రిజర్వేషన్ లేకపోతే మహిళా రిజర్వేషన్ చట్టం యొక్క మరొక పేరు ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక నారీ శక్తి వందన చట్టం అనమాట అండి. ఎందుకంటే ఈ చట్టం ద్వారా మహిళలకి శక్తి అనేటువంటిది అంటే లోక్సభలో, రాష్ట్ర శాసనసభల్లో శక్తి అనేటువంటిది ఇస్తున్నారు. అంటే వాళ్ళ యొక్క ఇప్పటివరకు ఉన్నటువంటి వారి యొక్క వాళ్ళ సంఖ్య ఏదైతే ఉందో ఈ చట్టం ద్వారా పెరుగుతుంది కాబట్టి ఈ నారీ వారికి శక్తి వస్తుంది కాబట్టి నారీ శక్తికి వందనం తెలుపుతూ ఈ చట్టం అనేటువంటిది ఉందన్నమాట అండి. చట్టం యొక్క మరో పేరుకు సంబంధించినటువంటి ట్రిక్ అనేటువంటిది మీకు తెలపడం జరిగింది. అయితే ఇది ఎన్నవ రాజ్యాంగ సవరణ అని మనం చూసుకున్నట్లయితే కనుక 106వ రాజ్యాంగ సవరణ. గుర్తుపెట్టుకోండి, ఈ 106వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ నారీ శక్తి వందన్ చట్టం అనేటువంటిది లేకపోతే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటిది తీసుకురావడం జరిగిందనమాట అండి. అయితే మీకు ఒక చిన్న క్వశ్చన్ అనమాట అండి. ఈ క్వశ్చన్ ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక 101 యాక్ట్ ఏంటిదో మీరు కింద కామెంట్ సెక్షన్లో కమెంట్ అనేటువంటి చేయండి. తర్వాత మనం చూసుకున్నట్లయితే కనుక దీనిని ఎవరు జారీ చేస్తున్నారు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మెన్కి ఉమెన్కి మధ్య జరుగుతున్నటువంటి దాంట్లో ఉమెన్కి ఎక్కువ మట్టుకు సీట్స్ అనేటువంటిది అలాట్ చేస్తున్నారు కాబట్టి న్యాయపరంగా ఉండాలి. అలాగనే ఇచ్చేసేటువంటిది సెంట్రల్లో చేస్తుంది, స్టేట్ చేయడం కుదరదు కాబట్టి కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అనేటువంటిది దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట అండి. గుర్తుపెట్టుకోండి, కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ అనేటువంటి దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట అండి. దీని ద్వారా రిజర్వేషన్ అనేటువంటి చూసుకున్నట్లయితే కనుక 33% అనేటువంటిది లోక్సభలోను, రాష్ట్ర శాసనసభలో 33% రిజర్వేషన్ అనేటువంటిది మస్ట్ అండ్ షుడ్ అనమాట అండి, కంపల్సరీ ఉండాలన్నమాట. సో దీని యొక్క అమలు అనేటువంటిది ఎప్పటి నుంచి మనం చేసుకున్నట్లయితే కనుక డీలిమిటేషన్ తర్వాత అంటున్నారు. అయితే చర్చ అదే రకంగా ఓటింగ్ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు అంటే 17 ఏప్రిల్ 2026 అమిత్ షా ప్రసంగం తర్వాత 6 గంటలకి సాయంత్రం 6 గంటలకి ఈ మహిళా రిజర్వేషన్ చట్టం లేకపోతే నారీ శక్తి వందన చట్టం మీద ఓటింగ్ అనేటువంటిది చేస్తున్నారు అనమాట అండి. అయితే డీలిమిటేషన్ అంటే ఏమిటి అనేటువంటిది ఇప్పుడు మీకు తెలుపుతానమాట అండి. ఈ డీలిమిటేషన్ అంటే ఏంటని మనం చూసుకున్నట్లయితే కనుక యూజువల్గా మన యొక్క దేశాన్ని చూసుకున్నట్లయితే కనుక మన భారతదేశం అనేటువంటిది ఎట్లా ఉంటుంది అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక దీన్ని సౌత్ అంటాము, ఈ సదరన్ రీజన్లోకి వస్తుంది, ఇది వచ్చేసి నార్థన్ రీజన్లోకి వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది చేపట్టిన తర్వాత చేస్తున్నాము. ఎందుకంటున్నారంటే ఈ డీలిమిటేషన్ అంటే ఏంటంటే ఏ రాష్ట్రాలకి ఎన్ని సీట్లు ఉండాలి, ఈ డీలిమిటేషన్ అనేటువంటిది కేవలం మహిళలకు సంబంధించినది కాదండి, ఏ రాష్ట్రాలకు ఎన్ని సీట్లు ఉండాలనేటువంటిది చెప్పేటువంటిది డీలిమిటేషన్ అనమాట. దీని ద్వారా ఏదైతే ఏ రాష్ట్రంలో అయితే జనాభా ఎక్కువ ఉంటారో అక్కడ సీట్లు అనేటువంటిది ఎక్కువ ఉంటాయి, ఏ రాష్ట్రంలో అయితే కనుక జనాభా తక్కువ ఉంటారో అక్కడ సీట్లు తక్కువ ఉంటాయి అన్నమాట. సో ఈ డీలిమిటేషన్ అనేటువంటిది ఎక్కువ జనాభా ఉంటే కనుక ఎక్కువ సీట్లు ఇస్తుంది, తక్కువ జనాభా ఉంటే కనుక తక్కువ సీట్లు ఇస్తుంది అనమాట. సో ఈ రకంగా మనకు వచ్చినటువంటి మన ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి సీట్స్ అనేటువంటిది అలా అలాట్ చేసినటువంటిది అనమాట. అయితే ఇప్పుడు డీలిమిటేషన్ తర్వాత అని ఎందుకు చెప్తున్నారంటే ఈ డీలిమిటేషన్ అవుతేనే ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటి తీసుకొస్తామంటున్నారు. అయితే ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్కిను డీలిమిటేషన్కి ఏ విధమైనటువంటిది లేదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్నటువంటి లోక్సభ సీట్లు 33% రిజర్వేషన్ అనేటువంటిది మనం తీసుకొచ్చేసేసి యాజ్ ఆన్గా మనం తీసుకొచ్చేయచ్చు. అయితే ఏదైతే ఈ డీలిమిటేషన్కు నారీ శక్తి వందన అనేటువంటిది
ఇదే అడ్డంకిగా వాళ్ళు చెప్తున్నారనమాట. అయితే అడ్డంకి ఏం కాదండి, డీలిమిటేషన్ అనేటువంటి సపరేటు, ఈ ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటి సపరేట్ అనమాట. కాకపోతే గవర్నమెంట్ అనేటువంటిది ఈ రెండు ఇదైతేనే అది అవుతుంది అన్నట్లుగా, డీలిమిటేషన్ అయితేనే కనుక ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటిది అమల్లోకి వస్తుందని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది అనమాట అండి. అయితే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక ఎక్కువ రాష్ట్రాలు ఉంటే ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సీట్స్, తక్కువ జనాభా ఉంటే తక్కువ సీట్స్ అని చెప్పేసి మీకు తెలపడం జరిగింది. అంటే మన సదరన్ రీజియన్లో చూసుకున్నట్లయితే కనుక జనాభా శాతం అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది అనమాట. జనాభా తక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ నార్త్లో జనాభా ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ నియంత్రణ పద్ధతి అనేటువంటిది సౌత్లో చాలా కట్టుదిట్టంగా పాటించడం జరిగింది. కాకపోతే నార్త్లో ఈ కుటుంబ నియంత్రణ పద్ధతి అనేటువంటిది చేపట్టలేదు. కాబట్టి ఆల్రెడీ ప్రీవియస్ చేసినటువంటి డీలిమిటేషన్ ద్వారానే నార్త్లో ఎక్కువ సీట్స్, సౌత్లో తక్కువ సీట్స్ రావడం జరిగింది. ఇప్పటికీ చూసుకున్నట్లయితే కనుక సౌత్లో ఇంకా కుటుంబ నియంత్రణ పద్ధతి ఇక్కడ అనేటువంటిది ఉంటుంది. కాకపోతే నార్థన్ రీజియన్లో ఈ కుటుంబ నియంత్రణ పద్ధతి లేదు. కాబట్టి అక్కడ సీట్స్ అనేటువంటిది హైప్ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది కంపారిటివ్లీ నార్త్లో. సౌత్కు చూసుకుంటే సౌత్లో మనకు ఒకవేళ 10, 20, 30 ఇట్లా పెరిగితే కనుక వాళ్ళకి ఇక్కడ చూసుకున్నట్లయితే 60, 70 ఇట్లా పెరుగుకుంటూ వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో సదరన్ రీజియన్లో ఉన్నటువంటి వారు ఈ డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే వీరు జనాభా ప్రాతిపదికన చేస్తామంటున్నారు. కాబట్టి జనాభా ప్రాతిపదికన అయితే కనుక ప్రస్తుతం ఉన్నటువంటి డీలిమిటేషన్ ప్రాసెస్ అనేటువంటిది మరలా హోల్డ్ చేయాలని చెప్పేసి సదరన్ రీజియన్లో ఉన్నటువంటి వారు తెలుపుతున్నారు. అలాగనే ఈ డీలిమిటేషన్ ద్వారా చూసినట్లయితే కనుక బీసీ వర్గాలకు కూడా చాలా మట్టుకు అభ్యంతరాలు అనేటువంటిది వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ డీలిమిటేషన్ అనేటువంటిది చాకుగా చూపించి మీరు ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటి దాన్ని హోల్డ్ చేయొద్దు అని చెప్పేసి ఎవరైతే ప్రతిపక్ష వర్గాలు ఉన్నాయో ప్రతిపక్ష వర్గాలు తెలపడం జరిగింది అనమాట అండి. సో ఈ రకంగా ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటిది రావడం జరిగింది అనమాట. సో ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ అనేటువంటిది చూసుకున్నట్లయితే కనుక దీనికి మరొక పేరు నారీ శక్తి వందన్. ఇది 106వ ఆర్టికల్ ద్వారా దీన్ని తీసుకురావడం జరిగింది అనమాట. కేంద్ర న్యాయ మంత్రిత్వ శాఖ దీన్ని జారీ చేయడం జరిగింది. దీని ద్వారా మహిళలకు రిజర్వేషన్ అనేటువంటిది లోక్సభలోనూ అదే రకంగా రాష్ట్ర శాసనసభల్లో చూసుకున్నట్లయితే కనుక 33% అనేటువంటిది రావడం జరుగుతుంది అనమాట. దీన్ని అమలు అనేటువంటిది డీలిమిటేషన్ అన్నారు. అసలు డీలిమిటేషన్ సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు పొందుపరచడం జరిగింది. దీని చర్చ ఓటింగ్ అనేటువంటిది ఈ రోజు అంటే 17th ఏప్రిల్ 2026 అమిత్ షా గారి ప్రసంగం తర్వాత సాయంత్రం 6 గంటలకి మనకి దీని మీద ఓటింగ్ అనేటువంటి జరుగుతుంది అనమాట అండి. ఓటింగ్ అనేటువంటి జరిగితే బాగుంటుంది. దీన్ని అమలు అనేటువంటి చేసేయాలి, కానీ డీలిమిటేషన్ అనేటువంటి దాన్ని బూచిగా చూపించి దీన్ని మాత్రం ఆపవద్దని చెప్పేసి ప్రతిపక్ష వర్గాలు తెలపడం జరుగుతుంది అనమాట అండి. సో ఫ్రెండ్స్, ఇదనమాట అండి ఉమెన్ రిజర్వేషన్ యాక్ట్ సంబంధించినటువంటి ట్రిక్స్తో కూడినటువంటి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. బాయ్.